హార్ట్ అది ఫెయిల్ అయింది అనుకో చెప్పలేము ఇక అది కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ హార్ట్ అయితే సర్జరీ చేస్తా. ఉంటే బతుకుతా లేదంటే అటే పోతా. మ్యాక్సిమం పోతావు. మీ స్పెల్లింగ్ చెప్పండి. మీ పేరు స్పెల్లింగ్ డాక్టరేనా? అరే నీ అబ్బా కిడ్నీలా చెట్లు వచ్చినాయా నీకు? హాయ్ హలో నమస్తే వెల్కమ్. ఐఎమ్ డాక్టర్ ప్రణవ్. సో ఈరోజు మనం ఒక ఊరికి మారుమూల గ్రామంలో మనం క్యాంప్ వేయడం జరిగింది. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈరోజు సాల్వ్ చేద్దాం. సో పేషెంట్స్ అమ్మారండి. సో చాలామంది పేషెంట్స్ ఉన్నారు. ఈరోజు అందరినీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. పేషెంట్స్ రండమ్మా. సార్ యా ప్లీజ్ బి సీటెడ్. ప్లీజ్ బి సీటెడ్. కూర్చోవాలి అంటే కూర్చోండి. మారుమూల గ్రామం కదా. చెప్పండి మీ పేరు, ఏం చూస్తున్నారు? ఏంటి? డిస్క్రిప్షన్ రాయొద్దా ఇందులో? పెన్నిది దీన్ని పెన్ అంటారు. కలం రాయాలి. అరే నీకు ఎందుకు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. పేషెంట్ మస్తు మంది ఉన్నారు లైన్లో. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. బాగా మంది ఉన్నారు. మీ పేరు? అమాన్. ఓకే. మీ స్పెల్లింగ్ చెప్పండి. మీ పేరు స్పెల్లింగ్ డాక్టరేనా? అరే డాక్టర్లా 100 రకాలు ఉంటాయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి 100 రకాలు ఉంటాయి. స్పెల్లింగ్లు చెప్పు. 100 పేర్లు గుర్తుపెట్టుకుంటామా? చెప్పు. జెడ్ ఏనా ఏ అనా? స్పెల్లింగ్ కాదు భయ, డాక్టర్ భయ అంటే డాక్టర్ నడుస్తుంది. భయ అసిస్టెంట్ నేనే పంపిస్తాను. నీకు కాదు నాకే. చెప్పు. నీ పేరు అమన్. ఏజ్ 18. సెక్స్ నెంబర్ లేకపోవడం ఏంట్రా? అది కాదు. మేలా ఫీమేలా? మేల్. అర్థమవుతలేదు. ఏమో మరి లోపల ఏమున్నదో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి లోపల. చెప్పండి ప్రాబ్లం చెప్పండి మీది. సుత్తరా? ప్రాబ్లం చెప్పు. నీ ప్రాబ్లం. కిడ్నీలో నొప్పి వస్తుంది. కిడ్నీలోనా? స్టెతస్కోప్ ఏది? అరే నీ అబ్బా స్టెతస్కోప్ కమ్ నియర్. దగ్గర రాకు సరిపోతుంది. కొత్త టెక్నాలజీ. ఇన్ని నుంచి అంటే ఇక్కడ పెట్టకుండానే సరిపోతుంది. ఫారెన్ మేడ్ ఇది. హాట్. మీ కిడ్నీలా స్టోన్స్ కాదు. ఏంటిది? మీ కిడ్నీలా స్టోన్స్ కాదు. చెట్లు ఉన్నాయి. కిడ్నీ ఏడా? ఇది ఈడ. ఇది ఏంటిది? కిడ్నీ. మరి ఇది ఇందాక చెప్పారుగా, మళ్ళీ వింటానికి గుండె ఇటు ఉంటుంది ఇక. అరే కిడ్నీలా చెట్లు వచ్చినాయా నీకు? చెప్పేది నువ్వు. నీకు మందులు రాసి ఏమొచ్చినాయి? చెట్లు ఎన్ని వచ్చినాయి? 23 చెట్లు ఉన్నాయి నీకు. పెద్ద వచ్చినాయా? 3 పెద్దవి, 20 చిన్నవి. ఇప్పుడిప్పుడే పెరుగుతానే నీకు. నీకు మంచి మందు రాసిస్తా. మీ ఊర్లో కుక్కలు ఉన్నాయా? ఉన్నాయి. కుక్కలు పోయినప్పుడు అది కొంచెం మళ్ళా సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ తీసుకో. తింటారా మీరు? అరే నేను డాక్టర్ని, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను చెప్పింది చేయి నువ్వు. అది తీసుకో. పాలల్లో పొద్దున వేడిగా కలుపుకొని ఒకటే బుక్కలా తాగేయాలి మొత్తం. అరే నా కొడక ఏం మాట్లాడుతున్నావు? ఓకేనా? సెట్ అయిపోతుంది. పేరు గుర్తుపెట్టుకో. డాక్టర్ ప్రణవ్. అక్కడికి మెడికల్ షాప్కి పోతే ఇదేంది? ప్రిస్క్రిప్షన్ ఏంటంటే ఏం చేయను. ఇంత మబ్బు కానీ ఉన్నావు. హైదరాబాద్. ఎంబీబీఎస్ ఎంఆర్సిఎఫ్ ఎంఆర్ఎఫ్ టీవీఎస్. ఎంఆర్ఐ స్కానింగ్ వేరు. ఎంఆర్ఎఫ్ అంటే అది ఒక డిగ్రీ. అరే ఎంఆర్ఎఫ్ అంటే అది కాదు. చదువుతాం, అన్ని చదువుతాం. డాక్టర్ అన్నాక అన్ని చదవాలి.
14. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పు. డాక్టర్ వాళ్ళు చెప్పి నన్ను ఎవరు వేయాల్సిన అవసరం లేదు, నేనే డాక్టర్ అయ్యాను. నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చి అరే క్యాంప్ మీ ఊర్లో బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డాక్టర్ కిడ్నీ చూడమంటే కడుపులో చూసి చెట్లు మొలిచినాయి అంటావు. ఎవ్వరు పంపిల్లు నిన్ను? ఇది పెన్నా ఇది ఇది బుక్క? మరి ఏంటిది అది? ఇదేంటిది? ఇది స్టెథోస్కోప్. ఇది స్టెథోస్కోప్. నేను చెప్తే స్టెథోస్కోప్ థాయిలాండ్ మేడ్, బుక్ ఇటాలియన్, పెన్ ఫ్రమ్ చైనా. ఇవన్నీ నీకు ఎట్లా కనబడుతుంది? ఇవన్నీ తెలియదు. నువ్వు నెక్స్ట్ పేషెంట్ కూర్చోండి. చెప్పండి మీ పేరు. నా పేరు అన్వర్. అన్వర్. ఏజ్ 22. 22. 30 లెక్కున్నావు. వావ్, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. 6 చేయలేవు ఎంతవరకు. నేను రాసేటప్పుడు అన్ని పెడతాను. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అరే ఏడ దొరికిర్రా మీరు? సెక్స్ అంటే మొగోనువా ఆడోనువా అని నీకు కనబడతలేదా అభయ? చెప్పాలి, మేము రాసుకుంటాం కదా. చెప్పండి ప్రాబ్లమ్స్ చెప్పండి. ప్రాబ్లం ఆకలి అయితే లేదు. ఎందుకు? తిన్నాక ఆకలి అవుతుంది, తిన్నాక ఆకలి అవుతుంది. ఇంకా నిద్ర వస్తలేదు. ఎప్పుడు? నైట్ ఎందుకు? పడుకున్నాక ఇంకా అంతే. ఇంకోటి పన్ను నొప్పి ఉంది. పన్ను నొప్పి? ఏ పన్ను? ఇటు సైడ్. ఓ పని చేయి, ఓపెన్ చేయి అయితే. ఇది ఆను ఆను. పనులన్నీ తీసేయాలి, కొత్త పనులు వేసుకోవాలి. అంటే ఒక్క పన్ను ఖరాబ్ అయితే మొత్తం పనులు తీసేయాలి కదా. ఎందుకు అట్లా? ఇప్పుడు నువ్వు కటింగ్కి పోతావు, ఆ. ఒక ఇంటికి ఎక్కువ పెరుగుతుంది. కట్ చేయి ఇప్పుడు ఎందుకు పోతావు? ఆడొక్కటి చేయడు కదా, అన్నీ చేస్తాడు. ఇది కూడా అంతే, అన్ని పనులు తీసేయాలి. ఏమంటావు? తీసేద్దామా? అది చెప్తాలే తర్వాత. ఆను ఖరాబ్ అయినాయి, తీసేయాలి. చెప్పు ఇంకేమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? అదేంటిది అది? ఇది లైట్ టార్చ్. టార్చ్. వావ్, అది టార్చ్ ప్లస్ స్టెథోస్కోప్ అంటారు. ఇది ఇటాలియన్ నుంచి తెప్పించినాం. ఇది కనబడదు మీకు ఇక్కడ. నెక్స్ట్ ఏం ప్రాబ్లమ్స్? నెక్స్ట్ ఈ హార్ట్ లో 4th నరం గుంజుతా ఉంది. 4th నరం, థర్డ్ నరం మంచిగా ఉంది. థర్డ్ మంచిగా ఉంది. 4th కూడా మంచిగా ఉంటుంది. అప్పుడు లేదు, గుంజుతా ఉంది. హార్ట్ ఇటు ఉంటుంది కావచ్చు. లేదు ఇటే ఉంటుంది. 4th కాదు భయ, 16th బాగాలేదు. ఓ షిట్. 16th నరం ఉంటుంది. అది ఎట్లా అంటే మనకి రక్తంని పలచగేసి పంపిస్తుంది. అది ఆ నరం ఖరాబ్ అయింది. మరి ఎట్లా అది? గుండె తీసి కొత్తది ఇద్దాం, ఏముంది? మన దగ్గర అన్ని చేస్తాం మనం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు. మొత్తం గుండెనే చేంజ్ చేస్తారా? తీసేద్దాం. ఒక 2 రోజులు కోమాలు ఉంటావు, తర్వాత సెట్ అయిపోతుంది. సెట్ అవుతుందా మొత్తానికి? కోమానా? సెట్ అయిపోతుంది. మనం ఇట్లాంటి 100 సర్జరీలు చేసినాం. ఇగో ఏర్పడుతుంది క్లియర్గా. 16th నది అవుతున్నా. ఏందా మీ ఊరోళ్ళంతా తేడా? ఏమో మరి మా ఊరికైతే హార్ట్ ఇటు ఉంటుంది అని తెలుసు. మీ ఊరికి ఇటు ఉంటుంది? అందరికి ఇక్కడనే ఉంటుంది ఆ గుండె. ఇక్కడ నవ్వుతావు డాక్టర్ దగ్గరికి వచ్చి. ఇంకా ఉన్నాయా ప్రాబ్లమ్స్? ఇంకేం లేవు అంతే. ఇది తీసుకొని మరి ఆపరేషన్ ఎప్పుడు చేద్దామంటావు? ఎప్పుడు చేస్తారు మీరు ఫ్రీ? ఫస్ట్ నీకు 3 ఆపరేషన్లు ఉన్నాయి. పన్నుది ఒకటి ఆపరేషన్ ఉంది. అది పనులు అవన్నీ తీసేయాలి. పనులు తీసేసి మళ్ళీ ఏం చేస్తారు? కొత్త పనులు పెడతారా మళ్ళీ? పెడతాం. మన దగ్గర బాగుంటుంది. అంటే ఒక పన్నుకి ఒక 20,000 అవుతుంది అంతే. అందుకు ఫ్రీ క్యాంపే కదా ఇది క్యాంప్ ఫ్రీ, ఆపరేషన్ కాదు. ఓకేనా? ఈ క్యాంప్ అన్ని టెంట్లు అన్ని ఫ్రీగా తెచ్చుకున్నాం, అందుకే క్యాంప్ ఫ్రీ. అది పన్ను కంటే ఖర్చు అవుతుంది కదా. మనకి ఇండియన్ పన్ను ఉన్నది, నేపాల్ పన్ను ఉన్నది, ఢిల్లీ పాన్ ఉన్నది. పాన్ కాదు, పన్ను. ఏంటిది? కేరళ పన్ను ఉన్నది. కేరళలో కుటి పన్ను అన్న ఒకటి ఉంటుంది. ఆ పన్ను ఎట్లా అంటే నువ్వు ఈ అన్నావు అనుకో, కిలోమీటర్ ఉన్న పోరికి నీకు సైడ్ కొడుతుంది, ఆమెనే కొడుతుంది, నువ్వు కొట్టని అవసరం లేదు. అట్లా. ఇంకా మళ్ళీ చైనా పన్ను ఉంటుంది, అది ఇట్లా కొడితే ఇరిగిపోతుంది, అది వేస్ట్. అది రష్యన్ పన్ను ఉంటుంది, పింక్ కలర్ ఉంటుంది. అది తెలుసా?
తెలీదు అది ఇవన్నీ ఒక్కొక్క రేంజ్ ఉంటది. ఒక్కొక్క పనుకు 20-30 వేలు ఉంటది అంతే. మొత్తం ఎన్ని నీకు 32 ఇరిగినాయా మధ్యలో ఏమైనా? 32 32 కదా. 32 అంటే ఎంతైతే లెక్కేసుకో అంతే. ఒక ఎంతో 5-6 లక్షలు అవుతుంది అంతే. గుండెదంటే గుండె తీసేయాలి మొత్తం కంప్లీట్ గా. గుండెని పీకాలి. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు తెలుసా నీకు? తెలుసు. ఓపెన్ హార్ట్ అంటే హార్ట్ని మొత్తం ఓపెన్ చేస్తాం. హార్ట్ని మొత్తం ఓపెన్ జోకా అది అట్టుంటే నేను చెప్పిన నీ గుండె ఖరాబ్ అయిపోయింది. నువ్వు నవ్వుతూ చచ్చిపోతావు. నువ్వు ఎక్కువ నవ్వినావు అనుకో నీ 16వ నరం ఏం చేస్తా అంటే 14వ నరాన్ని ఆపేస్తుంది. అప్పుడు గుండె ఆగిపోతుంది. హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టంట్ పడ్డది ఎప్పుడైనా? పడుతుంది నెక్స్ట్. అందుకే ఓపెన్ హార్ట్ సర్జరీ చేద్దాం. గుండె తీద్దాం. అప్పుడే కొత్త ఎవరైనా చచ్చిపోయారు అనుకో వాళ్ళ హార్ట్ పెట్టాలి. చావకపోతే నువ్వే చంపే ఎవరినైనా. ఏమవుతుందో నాకు తెలుసు సార్. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మరి గుండె కావాలంటే కష్టం. అట్లనే హార్ట్ ఒక పర్సన్ని ఇప్పుడు ఒక పర్సన్ చచ్చిపోయాడు అనుకో ఆయన హార్ట్ ఫ్రెష్గా ఉండాలన్నట్టు. అంటే ఒక 7 minutes లోపు హార్ట్ తీసేసి దాని తర్వాత నీకు వేయాలి వితిన్ 7 minutesలో. అట్లా చేస్తే సెట్ అవుతుంది. ఎవరైనా ఫ్రెష్ బాడీస్ దొరికితే ఏ శ్మశాన గిశానం పోతే దొరికితే వాళ్ళే ఇస్తారు. మస్తు మంది ఉంటారు డోనర్స్, మంచి మనసు ఉన్న వాళ్ళు, వాళ్ళే ఇస్తారు. హార్ట్ అయితే మరి చూసుకో. అంటే దొరకకపోతే నిన్ను చంపుతా మరి. మంచి హార్ట్ కావాలి. హార్ట్ వేస్తాడు చంపితే నీకు హార్ట్ ఎవడేస్తాడు కాదా? మీ ఊరోళ్ళందరూ తేడాగాలే ఉన్నారు. ఇంతకుముందు వాడు వచ్చిండు, వాడే డాక్టర్ లెక్క ఫీల్ అయిపోయి వాడే నాకు రిటర్న్ అన్ని చెప్తాను. ఆ 10th పాస్ అయిండో కాలేదు. ఓకేనా? 2 ఆపరేషన్లు ఉన్నాయి హార్ట్ది. ఒకవేళ హార్ట్ది ఫెయిల్ అయింది అనుకో చెప్పలేము ఇక. అది కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ హార్ట్ అయితే సర్జరీ చేస్తే బతుకుతా, లేదంటే అటే పోతా. మ్యాక్సిమం పోతావు అండ్ మ్యాక్సిమం ఉంటావు. మ్యాక్సిమం అయితే చేస్తాం. మ్యాక్సిమం ఉంటావు, లేకపోతే ముందు అయితే ఒక సైన్ అయితే పెట్టాలి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్. ఖర్చు గురించి ఏమైనా చెప్పాలా? ఖర్చు గురించి వద్దు, నాది చేసుకుంటాం. ఖర్చు ఎస్టిమేషన్ అందాదా? పనులు ఎన్ని ఉన్నాయి నీకు? 32 లేవు నీకు, 31 ఉన్నది. ఇంకోటి మింగినట్టున్నావు, ఆకలి బాగా. అది చూస్తేనే అర్థమవుతుంది. 32, 31 దీనికి ఒక 5 లక్షలు అవుతాయి పనులకి. హార్ట్ కంటే ఇక హార్ట్ దొరకాలి ఫస్ట్. దొరకబట్టే హార్ట్ ఫ్రెష్ ఉండాలి, బాడీ ఫ్రెష్ ఉండాలి. హార్ట్కి ఒక 5 లక్షలు అయితే 10 లక్షలు అయితేనే నీకోసం ఒక ఫ్రీ క్యాంప్ కాబట్టి ఒక 2 లక్షలు మైనస్ చేస్తా. సరేనా? ఆడ బయట మన పిల్లగాడు ఉంటాడు, ఆయనకు ఒక 3 లక్షలు ఇచ్చి చిట్టిచ్చిపో. ఓకేనా? ఉన్నాయా 3 లక్షలు? ఉన్నాయా? చూడాలి ఇక ఇంటికి వెళ్ళి. సరే ఒక 30 రూపాయలు పెట్టుకో.